అండ్ మోస్ట్ ఫేమస్ ఐటమ్ ఇక్కడ నెల్లూరు చేపల పులుసు. ఓపెన్ చేయగానే మామ స్మెల్ పొగలు గుమగుమ అసలు పోండి. రాగి సంగటి ఇంకా మనం ఫిష్లో ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. లాగేద్దామా? అసలు ఆ ఫ్లేవర్స్లో మీకు బాగా క్లీన్గా కుక్ అయి అదిరిపోయింది మా ఫిష్ అసలు. అమ్మ ఎంత బాగుంది అంటారా ఇది. దీంట్లో కొంచెం ఫ్లేవర్స్ వేసారు గైస్, లైక్ ఇలైచీ అండ్ కాజు, పిస్తా, ఈ ఫ్లేవర్స్ వేసి చేశారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ఖదర్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆర్ ఆల్ డూయింగ్ రియల్లీ గ్రేట్ అనమాట. సో సరికొత్త వీడియోకి అయితే స్వాగతం, సుస్వాగతం మీ అందరికీ. ఈరోజు అయితే మీకోసం, మీ అందరి కోసం బాగా వెతికి కష్టపడి కింద మీద పడి ఒక మంచి ఆంధ్ర రెస్టారెంట్ అయితే వెతుక్కున్నాం బెంగళూరులో. కుందనహల్లిలో ఉంటుంది స్పైస్ స్టూడియో అని చెప్పేసి. అయితే చాలా మంచి క్యూజిన్, ప్రాపర్ ఆంధ్ర క్యూజిన్ దొరుకుతుంది మీకు. మీరు ఏమైనా అనుకోండి, లైక్ పునుగుల నుంచి ఇంకా విజయవాడ టిఫిన్స్ కానివ్వండి, దాని తర్వాత బిర్యానీస్ కానివ్వండి, దాని తర్వాత మంచి నెల్లూరు చేపల పులుసు, దాంతో ఒక చిన్న రాగి సంగటి ముద్దే కానీ, వైట్ రైస్, ప్రతి ఒక్కటి ప్యూర్ ఆంధ్ర క్యూజిన్ అయితే మీకు ఇక్కడ దొరుకుద్ది. సో దీన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని ఈరోజు అయితే వచ్చేసాం మేము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో స్ట్రైట్ అవే గైస్. అదిరిపోయే విజువల్స్, అదిరిపోయే ఫుడ్ అయితే మీకోసం వెయిట్ చేస్తుంది వీడియోలో. స్టే ట్యూన్డ్. ఈ ప్లేస్ డీటెయిల్ అడ్రస్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో పింక్ చేస్తా. ఆ అడ్రస్ చూసుకొని మీరు వచ్చేయచ్చు. ఈ అంబియన్స్ అయితే చూడండి ఒకసారి. ఇది మీకు పైన అనమాట, రూఫ్ టాప్లో, కింద కాకుండా. మంచి సీటింగ్ కెపాసిటీ ఉంది గాయస్. చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది రెస్టారెంట్, కానీ మంచి సీటింగ్ కెపాసిటీ ఉంది. ఇది చూసుకోండి, గ్రౌండ్ ఫ్లోర్. బాగుంది కదా. సో ఇంకా బఫేలో దొరికే ఐటమ్స్ చూద్దాం గాయస్. ఇదైతే పాయసం చూసుకోండి, టెంప్టింగ్ ఉంది కదా. ఇదైతే డబుల్ కా మీఠా అంట. అండ్ ఇక్కడ నుంచి చూసుకోండి, ఇవైతే వడియాలు, ఇంకా ఇవన్నీ కర్రీస్, రైతా కానివ్వండి, రసం కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. ఇదైతే వైట్ రైస్. అండ్ ఇదైతే చూసుకోండి, హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ అంట. ఓపెన్ చేసి చూపిస్తాం మీకు, చూసుకోండి. హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ, పొగలు కక్కుతుంది మావ. అండ్ ఇదైతే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, చూసుకోండి. ఇది కూడా బాగా పొగలు కక్కుతుంది. అండ్ మోస్ట్ ఫేమస్ ఐటమ్ ఇక్కడ నెల్లూరు చేపల పులుసు. ఓపెన్ చేయగానే మామ స్మెల్ పొగలు గుమగుమ అసలు పోండి. మంచి స్పైసీ ఫ్లేవర్స్తో ఉన్నట్టు అనిపిస్తుంది స్మెల్కే, నాకు నోరూరుతుంది. ఇంకా ఇదైతే బటర్ నాన్, రోటీస్. ఇంకా ఇది చూసుకోండి, రాయలసీమ చికెన్ కర్రీ అంట గాయస్. బాబా పోండి, అద్దరిపోయింది పోండి. సో గైస్, మనమైతే ఒక 3-4 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాం ఇప్పుడు. ఫస్ట్ అయితే మనం స్టార్టర్స్ కింద కరీంనగర్ కోడి రోస్ట్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. ఘీతో చేస్తారు స్పెషల్గా. అండ్ అది ఎలా ఉంటుందో ఏమో చూద్దాం ఒకసారి. దాని తర్వాత మనం ఇంకా నెల్లూరు చేపల పులుసు ఆర్డర్ పెట్టాం. తర్వాత గోంగూర చికెన్ టిక్కా. దాని తర్వాత ఇంకేం పెట్టాం మనం, ఉలవచారు చికెన్ బిర్యానీ. సో ఇవైతే మనం ఆర్డర్ పెట్టిన ఐటమ్స్. వాటిలోంచి మన ఫస్ట్ ఐటమ్ కరీంనగర్ కోడి రోస్ట్ అయితే వచ్చేసింది. ఘీ ఫ్లేవర్ అయితే కుక్కల వాసన పడుతున్నా. ఘీ ఫ్లేవర్ అయితే కొడుతుంది బాగా. ఇంకా టెంప్టింగ్గా కూడా ఉంది. బాగా మంచి గార్నిష్ చేసి ఇచ్చారు ఫుడ్. ఇంకెలా ఉంటుందో చూద్దాం. చూస్తున్నారు కదా, బాగా వేడివేడిగా చేసి ఇచ్చారు. అండ్ టెంప్టింగ్గా ఉంది. ఇది ఎక్కడో టేస్ట్ చేసేది ఉంది మా నాకు ముందు. చికెన్ బాగా బాయిల్ అయింది, నీట్గా ఉంది. టేస్ట్ కూడా బాగుంది. నాకు ఘీ ఫ్లేవర్ లైట్గా కొడుతుంది. కొంచెం ఘీ యాడ్ చేశారు. కరీంనగర్ కోడి వేపుడు. బాగుంది గైస్. మంచి మంచి మసాలాలన్నీ బాగా దట్టించి చేశారనమాట. అండ్ ఏ మసాలాలు వేసారో ఏమో అనేదాన్ని మనకైతే తెలియదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అదిరిపోయింది. రాగి సంగటి ఇంకా మనం ఫిష్లో ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా బాగా ముంచుకొని తింటే ఉంటుంది గాయస్. అది అన్నమాట టేస్ట్. బాగా డిప్ చేయాలి మసాలాలో, కర్రీలో. లాగేద్దామా? అదిరిపోయింది మామ. ఆ ఫ్లేవర్స్ కానీ, సంగటి ఫ్లేవర్స్, ఆ ఫిష్ ఫ్లేవర్స్, బాబా బీభత్సం మామ పోండి. ఇది కదా మా ఆంధ్ర టేస్ట్ అంటే. ఫిష్ కూడా చాలా బాగా బాయిల్ అయింది, చాలా బాగా
అసలు ఆ ఫ్లేవర్స్లో మీకు బాగా క్లీన్గా కుక్ అయ్యి అదిరిపోయింది మా ఫిష్. అసలు చూడండి ఫిష్ అమోఘం. మా అమ్మ గుర్తుకొచ్చేస్తుంది ఒక దెబ్బకి. ఇలా అద్దుకొని తింటేనే మా టేస్ట్. సంగటి ప్లస్ చేపల పులుసు చూస్తున్నారు కదా, టెంప్టింగ్. అసలు ఫ్లేవర్స్ జారుతున్నాయి చేతుల మీదుగా అట్లే. అద్దరిపోయింది మామ. సో మనం రాగి ముద్దలో నెల్లూరు చేపల పులుసు అంటే ట్రై చేస్తాం. ఇంకా వైట్ రైస్లో కాస్త ట్రై చేద్దాం. ఏమన్నా టెంప్టింగ్ ఫ్లేవర్సా గైస్. కానిద్దామా? స్వర్గం బోండి. కొంచెం చేపల పులుసు అయితే కొంచెం పుల్ల పుల్లగా మామ, అసలు వర్ణించలేం పోండి. పుల్ల పుల్లగా అయితే అండ్ ఫ్లేవర్స్ కానివ్వండి, ఆయిల్ ఫ్లేవర్స్ అండ్ ఫిష్ ఫ్లేవర్స్ అండ్ ఫిష్ ఫ్యాట్ని దాంట్లో కొంచెం మిక్స్ చేసినట్టు ప్యూర్ టెంప్టేషన్ మామ. ఇలాంటి ఫుడ్ కదా మామ బెంగళూరులో కోరుకుంది ఎన్ని రోజులు. అమేజింగ్ గైస్. చేపల పులుసు అండ్ రాగి సంగటి విత్ వైట్ రైస్ గైస్, అది అయితే అసలు అన్ఇమాజినబుల్ కాంబినేషన్. అదిరిపోయింది అది. ఇంకా దాని తర్వాత మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి గోంగూర చికెన్ ఫ్రై అన్నమాట. ఇది కూడా బాగా టెంప్టింగ్గా ఫ్లేవర్స్తో ఉంది. ఇలా ముంచుకొని తింటే ఉంటుంది మామ. డెలీషియస్ మామ. ఇదైతే చికెన్లో లైట్గా గోంగూర ఫ్లేవర్స్, కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంది. అండ్ ఈ గ్రీన్ మింట్ చట్నీ ఫ్లేవర్స్ ముంచుకొని డిప్ చేసుకొని తింటే స్వర్గమే. ఇది మన లాస్ట్ ఐటమ్ ఈ రోజుకి, ఉలవచారు చికెన్ బిర్యానీ. ఇంకా చూసుకుంటే మీరు పైన చిన్న ఆమ్లెట్ ఒకటి వేసి ఇది ఇక్కడ తిప్పుకొని చూద్దాం ఇంకా ఏముంది లోపల. ఇదిగోండి, ఇదైతే ఉలవచారు చికెన్. సో ఉలవచారు చికెన్ బిర్యానీ ఇది పైన ఇట్లా చిన్న ఆమ్లెట్తో కవర్ చేసి ఇచ్చారనమాట. అదిరిపోయింది కదా చూడడానికి కూడా మంచి గార్నిష్ చేసి బాగా టెంప్టింగ్గా ఉంది చూడడానికి కూడా గైస్. ఇప్పుడు దీన్ని అయితే ఒక పట్టు పట్టేద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉందో. సో ఉలవచారు బిర్యానీ మన సైడ్ చాలా ఫేమస్ కదా, తెలుసు మీ అందరికీ. మీరు ఇటు సైడ్ విజయవాడ వెళ్ళినా కూడా అండ్ ఇటు సైడ్ అంటే మీరు కోస్తా ఆంధ్రాలో ఇటు సైడ్ వెళ్ళినా కూడా విజయవాడ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, ఉలవచారు అనేది చాలా ఫేమస్. అండ్ ఉలవచారు బిర్యానీ అంటే ఉలవలతో చేసిన చారుతో మావా అదిరిపోదు అనుకుంటా. సో ట్రై అయితే చేద్దాం ఇంకా. అండ్ ఇది ఆమ్లెట్ కూడా మావా, కొంచెం రైతా విత్ ఆమ్లెట్ ఇట్లా కలుపుకొని మావా కానివ్వండి ఇంకా. సూపర్ మామ. అసలు ఇది నాకు బిర్యానీలో ఉన్న ఫ్లేవర్స్ కానీ స్పెషల్గా ఉలవల్ ఫ్లేవరు అమేజింగ్ ఉంది, కనబడుతుంది అనమాట. అసలు అంటే నాలుగుకి టచ్ అవ్వగానే ఆ ఫ్లేవర్స్ ఆ టేస్ట్ ఈజీగా కనబడిపోతుంది. అమేజింగ్ మామ. ఇంకా చికెన్ పీస్లు అయితే చూసుకోండి, బాగా కుక్ చేసి బాగా బాయిల్ చేసి పెట్టారు. ముంచుకొని తింటే ఉంటుంది మావా. మాస్ బిర్యానీ. అండ్ ఇదే ఫస్ట్ టైం నేను ఉలవచారు చికెన్ బిర్యానీ ట్రై చేస్తున్నది. టేస్ట్ పరంగా అయితే ఏ బిర్యానీ పనికిరాదు మామ. సోఫార్ నా ఫేవరెట్ బిర్యానీ ఏదైనా ఉంటుంది గోంగూర చికెన్ బిర్యానీ, దాని తర్వాత ఉలవచారు చికెన్ బిర్యానీ. ఏమున్నాయి తెలుసు ఆ ఫ్లేవర్స్. ఇంకంతే మామ. చుట్టుపక్కల మీరు వైట్ఫీల్డ్ కానీ, కుందనల్లి కానీ, మార్తల్లి కానీ మీరు ఉంటే 50 రూపాయలు పెట్రోల్ బండ్లో వేసుకొని బస్ ఎక్కి బిఎంటీసీ వచ్చేయండి. లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అద్దిరిపోతుంది ఫుడ్. మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయికి మీరు జస్టిస్ ఫీల్ అవుతారు, అట్లా ఉంటుంది టేస్ట్. లాస్ట్కి మావాడు కూడా ఎక్స్ప్రెస్ ఇచ్చాడు ఫుడ్ తిని, ఆయనకు అర్థం చేసుకుని ఎట్లుంటుందో ఫుడ్ అని. చేపల పులుసు తిన్నాక మావాడు ఇంకా కంట్రోల్లో లేడు కాసేపు. అది టేస్ట్ అద్దిరిపోయింది పోండి. మీకు ఇక్కడ మాత్రం ఈ 4 వెరైటీసే కాదు గైస్, చాలా ఫుడ్స్ దొరుకుతాయి మీకు. బిర్యానీస్ దొరుకుతాయి, ఇంకా బఫే కూడా ఉంది.
టేస్ట్ పరంగా చూసుకుంటే మీకు డోకానే లేదు, ప్రతి ఒక్క రూపాయికి మీరు వాల్యూ ఫీల్ అవుతారు. చాలా వెరైటీస్ దొరుకుతాయి. మార్నింగ్ మీకు విజయవాడ టిఫిన్స్ దొరుకుతాయి, లైక్ బోండాలు కానీ, పొంగనాలు కానీ, ఇంకా దోసాస్, ఇవన్నీ విజయవాడ టిఫిన్స్ మీకు మార్నింగ్లో దొరుకుతాయి. అండ్ ఈవినింగ్ కూడా మీకు స్నాక్స్ దొరుకుతాయి, లైక్ విజయవాడ టిఫిన్స్ లాగే మంచి మంచి స్నాక్స్, బోండాలు ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. దాటితో పాటు మెయిన్ ఫేమస్ ఏంట్రా అంటే నెల్లూరు చేపల పులుసు విత్ దట్ రాగి సంగటి వైట్ రైస్ కాంబో. డెడ్లీ కాంబో అదైతే. సో మన డైనింగ్ అయితే అయిపోయింది గైస్. మొత్తం ఫుడ్ ఫినిష్ చేసిన తర్వాత బయట మంచి వర్షం కూడా పడుతుంది, మంచి అంబియన్స్. చూపించండి ఒకసారి అటు సైడ్. సో చూసారు కదా, బయట మంచి వర్షం పడుతుంది, మంచి అంబియన్స్లో మన రాయలసీమ జున్ను అంటే తెలుసు కదా మీకు, ప్యూర్ పాలతో చేస్తారనమాట. దీన్ని ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉందో. అమ్మ ఎంత బాగుంది అంటారా ఇది. దీంట్లో కొంచెం ఫ్లేవర్స్ వేసారు గైస్, లైక్ ఇలైచీ అండ్ కాజు, పిస్తా, ఈ ఫ్లేవర్స్ వేసి చేశారు. జున్ను మాత్రం సూపర్ గైస్, అద్దిరిపోయింది. చూసుకోండి, టెంప్టింగ్గా ఉంది. మా ఏమన్నా జున్నున్నా ఇది మొత్తం ఆగొట్టాలి మా ఇంకా లేట్ చేయకుండా. తినేసి కలుద్దాం అనండి. మనమైతే ఇప్పుడు కిచెన్లోకి వచ్చినాం, ఏం వండుతున్నారో చూద్దామని చెప్పి. ఈవినింగ్ స్నాక్ కోసం పునుగులు అయితే రెడీ చేస్తున్నారు. చూడండి, చూపిస్తా. వేడి పునుగులు రెడీ అవుతున్నాయి ఈవినింగ్ స్నాక్స్లోకి. ఇదిగోండి గైస్, ఫైనలీ ఈవినింగ్ వేడి స్నాక్ పునుగులు అయితే మన దగ్గరకు వచ్చేసినాయి. క్రిస్పీగా కనబడుతున్నాయి చూడడానికి. దాంతోపాటు మనకు చట్నీ ఉంది, అండ్ ఇది రెడ్ చట్నీ కూడా ఉంది అవైలబుల్. ఈ పునుగులు చూడండి ఒకసారి, క్రిస్పీగా ఉంది చూడండి, సౌండ్ కూడా మీకు అర్థమైపోద్ది. ఎంత క్రిస్పీగా అంటే అంత క్రిస్పీగా ఉన్నాయి. సో వీటిని అయితే ఇక మనం ట్రై చేద్దాం. సో మనం చట్నీలో ట్రై చేద్దాం దీన్ని. ఇలా ముంచుకొని తింటే ఉంటుంది గాయస్ టేస్ట్. చూడండి, ఇక మీద హోమ్ ఫుడ్ మిస్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీకు ఇక్కడ స్పైస్ స్టూడియోలో దొరికేస్తుంది హోమ్ ఫుడ్, వచ్చి లాగిచ్చేయండి మామ. చూసారు కదా గైస్, వీడియో ఎలా ఉందో. ఫుడ్ మాత్రం అదిరిపోయింది అనమాట. స్పెషల్గా నెల్లూరు చేపల పులుసు, రాగి సంగటి, వైట్ రైస్ కాంబో, డెడ్లీ కాంబో అదైతే. ఇంకా మీకు ఇలాంటి మంచి ఫుడ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, వచ్చి ట్రై చేయండి. నేను జస్ట్ మీకు వాటర్ వర్క్స్ చెప్పట్లా, వీడియో చూస్తున్నారని చెప్పి. ఫుడ్ మాత్రం అదిరిపోయింది గైస్. స్పెషల్గా లాస్ట్ వచ్చిన జున్ను మాత్రం ఆహా ఆ రేంజ్లో ఉందన్నమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్ వేసి, కాజు కానీ, ఇలైచీ కానీ, పిస్తా ఫ్లేవర్స్, అద్దిరిపోయింది అదైతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి. విల్ మీట్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.